ఎంతమంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారో నాకు తెలియదు కానీ బట్ జడ శ్రవణ్ కుమార్, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి చేయొత్తమని కోరుతున్నా. తెలుగు వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ రోజు దేశం మొత్తం చూస్తున్నటువంటి ఈ ఉద్యమం మన ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి కూడా ఈ ఉద్యమానికి మన స్ఫూర్తినివ్వాలి అని ఈ రోజు ఈ వేదిక నుంచి మీ అందరినీ కూడా కోరుతున్నా. ఇది కేవలం ఒక ఉద్యమం, నార్త్ ఇండియా ఉద్యమం కాదు, భారతదేశం మొత్తం ఉద్యమం అని ఈ వేదిక నుంచి మనం ఒక ఉద్యమం స్టార్ట్ చేయాలి. ఇది భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ కోసం జరుగుతున్న ఉద్యమం కాదు, ఇది ఒక స్వతంత్ర మహాసంగ్రామం కోసం జరుగుతున్న ఒక ఉద్యమంగా ఇక్కడ నుంచి మనం మొదలు పెట్టాలి. ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి మాట, ఇక్కడికి వచ్చిన ప్రతి తూట మరో భారతదేశ మహాసంగ్రామం కోసం ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని తరిమినట్టుగా ఈ రోజు మన నల్ల జాతీయుల తరిమే ఉద్యమంగా ఈ ఉద్యమం భారతదేశానికి ఒక స్ఫూర్తిదాయకం కావాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జై భీమ్రావ్ భారత పార్టీ అధ్యక్షుడిగా, ఒక మాజీ జడ్జిగా ఈ ఉద్యమానికి పూర్తి సపోర్ట్ ఇస్తున్నా. ఇది భారతదేశంలో నీటి ఉద్యమం, ఒక నీటి ఉద్యమం కోసం, ఎగ్జామ్ కోసం జరుగుతున్న ఉద్యమం కాదు. గత 5 సంవత్సరాలలో 95 మంది మన అక్కలని అన్నల్ని పోగొట్టుకున్న ఉద్యమానికి స్ఫూర్తి ఈ ఉద్యమం. ఈ రోజు 15 మంది అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు బలిదానం కాబట్టి కళ్ళు మూసుకొని కేంద్ర మంత్రి, రాష్ట్ర దేశ ప్రధానమంత్రి పార్లమెంటులో ఇక్కడ ఉద్యమం జరిగేంత వరకు ఒక్క ప్రకటన కూడా చేయకపోవడం ఈ దేశ చరిత్రకు సిగ్గుచేటు అని ఈ వేదిక నుంచి నేను ప్రకటిస్తున్నా. ఇక్కడ జరిగిన ప్రతి ఉద్యమానికి, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తికి పాదాభివందనం చేస్తూ I salute to entire the country and youth of this country. I am also expressing my sincere gratitude to the each and every student who are presented here and on the dais and off the dais. Thank you so much. ఈ ఉద్యమం నిరంతరం కొనసాగుతుంది. ఇంక్విలాబ్ 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 భారత మాతా కీ జై భీమ్ జై భీమ్ జై జై భీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఎంతమంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారో నాకు తెలియదు కానీ బట్ జడ శ్రవణ్ కుమార్, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి చేయొత్తమని కోరుతున్నా. తెలుగు వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ రోజు దేశం మొత్తం చూస్తున్నటువంటి ఈ ఉద్యమం మన ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి కూడా ఈ ఉద్యమానికి మన స్ఫూర్తినివ్వాలి అని ఈ రోజు ఈ వేదిక నుంచి మీ అందరినీ కూడా కోరుతున్నా. ఇది కేవలం ఒక ఉద్యమం, నార్త్ ఇండియా ఉద్యమం కాదు, భారతదేశం మొత్తం ఉద్యమం అని ఈ వేదిక నుంచి మనం ఒక ఉద్యమం స్టార్ట్ చేయాలి. ఇది భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ కోసం జరుగుతున్న ఉద్యమం కాదు, ఇది ఒక స్వతంత్ర మహాసంగ్రామం కోసం జరుగుతున్న ఒక ఉద్యమంగా ఇక్కడ నుంచి మనం మొదలు పెట్టాలి. ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి మాట, ఇక్కడికి వచ్చిన ప్రతి తూట మరో భారతదేశ మహాసంగ్రామం కోసం ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని తరిమినట్టుగా ఈ రోజు మన నల్ల జాతీయుల తరిమే ఉద్యమంగా ఈ ఉద్యమం భారతదేశానికి ఒక స్ఫూర్తిదాయకం కావాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జై భీమ్రావ్ భారత పార్టీ అధ్యక్షుడిగా, ఒక మాజీ జడ్జిగా ఈ ఉద్యమానికి పూర్తి సపోర్ట్ ఇస్తున్నా. ఇది భారతదేశంలో నీటి ఉద్యమం, ఒక నీటి ఉద్యమం కోసం, ఎగ్జామ్ కోసం జరుగుతున్న ఉద్యమం కాదు. గత 5 సంవత్సరాలలో 95 మంది మన అక్కలని అన్నల్ని పోగొట్టుకున్న ఉద్యమానికి స్ఫూర్తి ఈ ఉద్యమం. ఈ రోజు 15 మంది అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు బలిదానం కాబట్టి కళ్ళు మూసుకొని కేంద్ర మంత్రి, రాష్ట్ర దేశ ప్రధానమంత్రి పార్లమెంటులో ఇక్కడ ఉద్యమం జరిగేంత వరకు ఒక్క ప్రకటన కూడా చేయకపోవడం ఈ దేశ చరిత్రకు సిగ్గుచేటు అని ఈ వేదిక నుంచి నేను ప్రకటిస్తున్నా. ఇక్కడ జరిగిన ప్రతి ఉద్యమానికి, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తికి పాదాభివందనం చేస్తూ I salute to entire the country and youth of this country. I am also expressing my sincere gratitude to the each and every student who
presented here and on the dais and off the dais. Thank you so much. ఈ ఉద్యమం నిరంతరం కొనసాగుతుంది. ఇంక్విలాబ్ 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 భారత మాతా కీ భారత మాతా కీ జై భీమ్ జై భీమ్ జై జై భీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఎంతమంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారో నాకు తెలియదు కానీ బట్ జడ శ్రవణ్ కుమార్, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి చేయొత్తమని కోరుతున్నా. తెలుగు వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ రోజు దేశం మొత్తం చూస్తున్నటువంటి ఈ ఉద్యమం మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి కూడా ఈ ఉద్యమానికి మన స్ఫూర్తినివ్వాలి అని ఈ రోజు ఈ వేదిక నుంచి మీ అందరినీ కూడా కోరుతున్నా. ఇది కేవలం ఒక ఉద్యమం, నార్త్ ఇండియా ఉద్యమం కాదు, భారతదేశం మొత్తం ఉద్యమం అని ఈ వేదిక నుంచి మనం ఒక ఉద్యమం స్టార్ట్ చేయాలి. ఇది భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ కోసం జరుగుతున్న ఉద్యమం కాదు, ఇది ఒక స్వతంత్ర మహా సంగ్రామం కోసం జరుగుతున్న ఒక ఉద్యమంగా ఇక్కడి నుంచి మనం మొదలు పెట్టాలి. ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి మాట, ఇక్కడికి వచ్చిన ప్రతి తూట మరో భారతదేశ మహా సంగ్రామం కోసం ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని తరిమినట్టుగా ఈ రోజు మన నల్ల జాతీయుల తరిమే ఉద్యమంగా ఈ ఉద్యమం భారతదేశానికి ఒక స్ఫూర్తిదాయకం కావాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జై భీమ్రావ్ భారత పార్టీ అధ్యక్షుడిగా ఒక మాజీ జడ్జిగా ఈ ఉద్యమానికి పూర్తి సపోర్ట్ ఇస్తున్నా. ఇది భారతదేశంలో నీటి ఉద్యమం, ఒక నీటి ఉద్యమం కోసం, ఎగ్జామ్ కోసం జరుగుతున్న ఉద్యమం కాదు. గత 5 సంవత్సరాలలో 95 మంది మన అక్కలని అన్నల్ని పోగొట్టుకున్న ఉద్యమానికి స్ఫూర్తి ఈ ఉద్యమం. ఈ రోజు 15 మంది అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు బలిదానం కాబట్టి కళ్ళు మూసుకొని కేంద్ర మంత్రి, రాష్ట్ర దేశ ప్రధానమంత్రి పార్లమెంటులో ఇక్కడ ఉద్యమం జరిగేంత వరకు ఒక్క ప్రకటన కూడా చేయకపోవడం ఈ దేశ చరిత్రకు సిగ్గుచేటు అని ఈ వేదిక నుంచి నేను ప్రకటిస్తున్నా. ఇక్కడ జరిగిన ప్రతి ఉద్యమానికి, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తికి పాదాభివందనం చేస్తూ I salute to entire the country and youth of this country. I am also expressing my sincere gratitude to the each and every student who are presented here and on the dais and off the dais. Thank you so much. ఈ ఉద్యమం నిరంతరం కొనసాగుతుంది. ఇంక్విలాబ్ 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 భారత మాతా కీ భారత మాతా కీ జై భీమ్ జై భీమ్ జై జై భీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఎంతమంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారో నాకు తెలియదు కానీ బట్ జడ శ్రవణ్ కుమార్, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి చేయొత్తమని కోరుతున్నా. తెలుగు వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ రోజు దేశం మొత్తం చూస్తున్నటువంటి ఈ ఉద్యమం మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి కూడా ఈ ఉద్యమానికి మన స్ఫూర్తినివ్వాలి అని ఈ రోజు ఈ వేదిక నుంచి మీ అందరినీ కూడా కోరుతున్నా. ఇది కేవలం ఒక ఉద్యమం, నార్త్ ఇండియా ఉద్యమం కాదు, భారతదేశం మొత్తం ఉద్యమం అని ఈ వేదిక నుంచి మనం ఒక ఉద్యమం స్టార్ట్ చేయాలి. ఇది భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ కోసం జరుగుతున్న ఉద్యమం కాదు, ఇది ఒక స్వతంత్ర మహా సంగ్రామం కోసం జరుగుతున్న ఒక ఉద్యమంగా ఇక్కడి నుంచి మనం మొదలు పెట్టాలి. ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి మాట, ఇక్కడికి వచ్చిన ప్రతి తూట మరో భారతదేశ మహా సంగ్రామం కోసం ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని తరిమినట్టుగా ఈ రోజు మన నల్ల జాతీయుల తరిమే ఉద్యమంగా ఈ ఉద్యమం భారతదేశానికి ఒక స్ఫూర్తిదాయకం కావాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జై భీమ్రావ్ భారత పార్టీ అధ్యక్షుడిగా ఒక మాజీ జడ్జిగా ఈ ఉద్యమానికి పూర్తి సపోర్ట్ ఇస్తున్నా. ఇది భారతదేశంలో నీటి ఉద్యమం,